హై టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనకు ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ బోర్డు నుంచి మనకు 620 పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రావడం జరిగింది. అయితే బ్రదర్, ఈ నోటిఫికేషన్ నుంచి మనకు ఫారెస్ట్ గార్డ్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. అదేవిధంగా సూపరింటెండెంట్, అసిస్టెంట్ సూపరింటెండెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన పోస్టులు కూడా భర్తీ చేస్తున్నారు. అండ్ కేర్ టేకర్ సంబంధించిన పోస్ట్ కూడా భర్తీ చేస్తున్నారు. వీటిలో వచ్చేసి మనకు ఫారెస్ట్ గార్డ్కి కేవలం 12th ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి అమ్మాయిలు అండ్ అబ్బాయిలు ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ ఎటువంటి హైయర్ క్వాలిఫికేషన్ కానీ ఏది కూడా అవసరం అయితే లేదు. అండ్ రన్నింగ్ కూడా కండక్ట్ చేయడం లేదు, కేవలం వాకింగ్ మాత్రమే. అండ్ మనకు కేర్ టేకర్కి వచ్చేసి 10th పాస్ అయి ఉండాలి. అండ్ అదేవిధంగా సూపరింటెండెంట్, అసిస్టెంట్ సూపరింటెండెంట్కి డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి. ఇట్లా మనకు 43 కేటగిరీకి సంబంధించిన పోస్ట్ అయితే మనకు భర్తీ చేస్తున్నారు మనకు ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ బోర్డులోన. ఇప్పుడు కంప్లీట్ డీటెయిల్ చెప్తాను. ఏజ్ లిమిట్ ఎంత, ఏమేమి పోస్టులు భర్తీ చేస్తున్నారు, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, అండ్ అప్లికేషన్ ఫీజు ఎంత, ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, ప్రతిదీ. కాబట్టి వీడియోస్ ప్రతి ఒక్క నా స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని ఎండ్ వరకు చూడండి. మీరు వీడియోని ఎండ్ వరకు చూసిన తర్వాత మీకు క్వాలిఫికేషన్ అండ్ ఏజ్ లిమిట్ కనుక కంపల్సరీ అప్లై చేసుకోండి. అండ్ వీడియోస్ ప్రతి ఒక్క నా స్మాల్ రిక్వెస్ట్ ఏంటి, ఇంకోటి చాలా మంది వీడియోస్ని చూస్తున్నారు, లైక్ చేసుకొని వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది, ప్రతి ఒక్కరు లైక్ చేయండి. అండ్ మన వీడియోస్ని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి బ్రదర్. ఇలాంటి జాబ్ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తూనే ఉంటాయి అనమాట. ఇక మెయిన్ టాపిక్ అంటే మనకు ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ బోర్డు నుంచి వచ్చినటువంటి అఫీషియల్ వెబ్సైట్ ఇదే అనమాట. ఈ వెబ్సైట్లో మీరు చూసుకున్నట్టయితే వేకెన్సీ నోటీస్ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ వచ్చేసి మనకు 02/2025 2025లో మనకు సెకండ్ నోటిఫికేషన్ అనమాట. అయితే ఆల్రెడీ మీకు డైల్ వార్డ్ బాయ్ అని మనకు ఒక నోటిఫికేషన్ ఇచ్చింది కదా, ఒక 1 month బ్యాక్ అనుకుంటా. ఆల్రెడీ ఆ వీడియో ఎవరైతే చూసి అప్లై చేసుకున్నారో ఇది ఫస్ట్ నోటిఫికేషన్, ఇది సెకండ్ నోటిఫికేషన్. ఇక్కడ మీరు చూసుకుంటే August 4th 2025 మనకు ఈ రోజు మనకు నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇక్కడ మీరు దాన్ని క్లిక్ చేశారంటే మీకు అఫీషియల్ నోటిఫికేషన్ ఓపెన్ అవుతుంది, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక మెయిన్ టాపిక్ అంటే మనకు ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ బోర్డు నుంచి ఇచ్చినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసి ఇదే అనమాట. ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసిన ఇది. ఇక్కడ మీరు చూసుకుంటే ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వస్తే August 18, 2025 మధ్యాహ్నం 12 గంటల నుండి మనకు September 16, 2025 ఆ డేట్ వరకు అప్లై చేసుకోవచ్చు అనమాట. మిడ్ డేట్ వరకు మనకు అప్లికేషన్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఈ నెల 18వ తేదీన అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. అయితే బ్రదర్, ఈ నోటిఫికేషన్ మనకు ఓవరాల్గా 34 రకాల ఉన్నటువంటి పోస్ట్ అయితే మనకు భర్తీ చేస్తున్నమాట. ఈ 34 రకాల ఉన్న పోస్టులకి మనకు వివిధ రకాల ఉన్న క్వాలిఫికేషన్ అయితే ఉంటుంది. ఎన్ని పోస్టులు భర్తీ చేస్తుంటే ఓవరాల్గా 615 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, మనకు ఏవైతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఫారెస్ట్ గార్డ్ పోస్ట్ అయితే మనకు భర్తీ చేస్తూ ఉన్నారని. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 23 పోస్ట్ అనమాట. ఫారెస్ట్ గార్డ్, ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ డిపార్ట్మెంట్ సంబంధించిన పోస్టులు 52 పోస్టులు అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకు గ్రూప్ సి పోస్టులు, పర్మనెంట్ జాబ్స్ అనమాట. అదేవిధంగా మనకు కేర్ టేకర్ పోస్టులు, అదేవిధంగా మనకు సబ్ ఎడిటరు, హెడ్ లైబ్రేరియను, చెఫ్ అకౌంటెంట్, ఇట్లా చాలా రకాల పోస్ట్ అయితే మనకు భర్తీ చేస్తున్నారు. ఇక్కడ మీరు చూసుకోండి, అసిస్టెంట్ సూపరింటెండెంట్, ఢిల్లీ పోలీస్ సంబంధించిన పోస్టులు 93 పోస్టులు అయితే మనకు భర్తీ చేస్తున్నారు. ప్రతి క్యాస్ట్ వాళ్ళు కూడా పోస్ట్ అయితే డివైడ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మీకు నోటిఫికేషన్ కావాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చెక్అవుట్ చేయండి. ఏమేమి పోస్టులు భర్తీ చేస్తే మొత్తం కూడా మీకు తెలుస్తుంది అనమాట. అయితే ప్రతి ఇక్కడ మనకు వేకెన్సీ డీటెయిల్స్ ఆల్రెడీ చెప్పాను. ఇప్పుడు డీటెయిల్గా చెప్పుకున్నట్టయితే ఇక్కడ ముందుగా ఫారెస్ట్ గార్డు జాబ్ పోస్ట్ అనమాట. డిపార్ట్మెంట్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ డిపార్ట్మెంట్ ఓవరాల్గా 52 పోస్టులు ఉన్నాయి. యువర్ వాళ్ళకు 19, ఓబీసీ వాళ్ళకు 18, ఎస్సీ వాళ్ళకు 6, ఎస్టీ వాళ్ళకు 5, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 4 పోస్టులు. అయితే కూడా దీనికి అప్లై చేసుకోవాలంటే కంపల్సరీ మీరు ఇక్కడ పోస్ట్ కోడ్ నెంబర్ అయితే ఉంది కదా, దీన్ని మీరు గుర్తయితే పెట్టుకోవాలి. 41/25 అనమాట. అది మీకు ఇంపార్టెంట్. ఇక క్వాలిఫికేషన్ విషయానికి వస్తే కానీ మీకు ఆల్రెడీ చెప్పాను కదా, 12th ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. ఇక దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ ఎటువంటి హయ్యర్ క్వాలిఫికేషన్ కానీ ఏది కూడా అవసరం అయితే లేదు. ఇక ఫిజికల్ స్టాండర్డ్ విషయానికి వస్తే కన్నా మేల్ వాళ్ళు వచ్చేసి 163 సెంటీమీటర్ అయితే ఉండాలి హైట్. చెస్ట్ విషయానికి వస్తే నార్మల్ ఉన్నప్పుడు 84, బ్రీతింగ్ తీసుకుంటే 5 సెంటీమీటర్ ఎక్స్ప్రెస్ అయితే అవ్వాలి. ఇక నెక్స్ట్ మనకు ఫీమేల్ వాళ్ళు హైట్ విషయానికి వస్తే 150 సెంటీమీటర్లు ఫీమేల్ వాళ్ళు ఉండాలి. వీళ్ళకు కానీ చెస్ట్ అయితే ఉంటుంది. నార్మల్ ఉన్నప్పుడు 79, బ్రీతింగ్ తీసుకుంటే 5 సెంటీమీటర్స్ అయితే ఎక్స్ప్రెస్ అవ్వాల్సి ఉంటుంది. ఇక రిమైనింగ్ ఎవరైతే ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళు ఉన్నారో మేల్ వాళ్ళు వచ్చేసి 52 సెంటీమీటర్లు హైటు, ఫీమేల్ వాళ్ళు వచ్చేసి 142 సెంటీమీటర్లు హైట్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చి మనకు ఎవరైతే దీనికి అప్లై చేస్తారో మనకి దీనికి ఓన్లీ క్వాలిఫై నేచర్ మాత్రమే వాకింగ్ అయితే ఉంటుంది. మేల్ వాళ్ళు 25 కిలోమీటర్స్, ఫీమేల్ వాళ్ళు వచ్చేసి 16 కిలోమీటర్స్ అయితే మీరు 4 అవర్స్లో మీరు కంప్లీట్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు డిజరబుల్ క్వాలిఫికేషన్ వచ్చేసి నాలెడ్జ్ ఆఫ్ హిందీ నాలెడ్జ్ అయితే ఉండాలి. బట్ ఇది డిజరబుల్ అనమాట.
ఇది నాట్ మ్యాండేటరీ. ఒకవేళ మీకు ఉంటే ప్రయారిటీ ఇస్తారు, ఒకవేళ హిందీ రాకపోయినా కూడా ఏం లేదు, అప్లై చేసుకోవచ్చు సింపుల్గా. ఇక దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం అయితే లేదు. దీనికి ఏజ్ లిమిట్ కానీ చూసుకుంటే 18 నుండి 27 సంవత్సరం ఉన్నటువంటి యువర్ ఈడబ్ల్యూఎస్ అప్లై చేసుకోవచ్చు. ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళు వచ్చేసి 32, ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళు వచ్చేసి 30 వరకు అప్లై చేసుకోవచ్చు. అయితే బ్రదర్ ఈ పోస్ట్కి ఫారెస్ట్ గార్డ్కి ఫిజికల్ హ్యాండిక్యాప్లు ఎవరుతున్నారో వాళ్ళు అప్లై చేసుకోవడానికి నాట్ ఎలిజిబుల్ అనమాట. ఇక నెక్స్ట్ మనకు శాలరీ చూసుకుంటే బేసిక్ పేనే మనకు 21,700 వస్తే 21,700 నుండి 69,100 సాలరీ వస్తుంది. లెవెల్ 3 కింద గ్రూప్ సి పోస్ట్ అనమాట. అయితే మనకు అన్ని అలవెన్స్ కలుపుకుంటే ఓవరాల్ మనకు 40,000 అబో మీకు సాలరీ అయితే వస్తుంది. ఇక నెక్స్ట్ పోస్ట్ వచ్చి మనకు కేర్ టేకర్. ఇది మనకు డిపార్ట్మెంట్ ఆఫ్ సోషల్ వెల్ఫేర్ సంబంధించిన పోస్టు. 114 పోస్టులు భర్తీ చేస్తున్నారు. యువర్ వాళ్ళకు 44, ఓబీసీ వాళ్ళకు 33, ఎస్సీ వాళ్ళకు 17, ఎస్టీ వాళ్ళకు 10, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 10 పోస్టులు. ఇక దీనికి క్వాలిఫికేషన్ విషయానికి వస్తే కన్నా 10th పాస్ అయ్యే కంపల్సరీగా. అదేవిధంగా మీకు 6 months ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అయితే ఉండాలన్నమాట. అది కూడా ఏమంటే కేర్ టేకర్ సంబంధించిన రెస్పెక్టివ్ ట్రేడ్లోన. శాలరీ విషయానికి వస్తే 18,000 నుండి 56,900 వస్తుంది. అన్ని అలవెన్స్ కలుపుకుంటే వరకు మీకు 32,000 వస్తుంది. ఏజ్ లిమిటేషన్కి వస్తే 18 నుండి 27 సంవత్సరం ఉండాలి యువర్ ఈడబ్ల్యూఎస్. ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళు వచ్చేసి 32, ఓబీసీ వాళ్ళు 30 years వరకు అప్లై చేసుకోవచ్చు. అయితే మరి ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఉంటే కన్నా కేర్ టేకర్ సంబంధించిన ఉంటే ఏదైనా సర్టిఫికేట్ ఉంటే రిజిస్టర్ ఇన్స్టిట్యూట్లో తీసుకుంటే కన్నా అప్లై అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ మనకు పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన వేకెన్సీ చూసుకున్నట్టే అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఢిల్లీ పోలీస్ సంబంధించిన పోస్టులు 93 పోస్టులు భర్తీ చేస్తున్నారు. 38 పోస్టులు అనేది యువర్ వాళ్ళకు, ఓబీసీ వాళ్ళకు 25, ఎస్సీ వాళ్ళకు 14, ఎస్టీ వాళ్ళకు 7, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 9 పోస్టులు అనమాట. ఇక నెక్స్ట్ దీనికి క్వాలిఫికేషన్ విషయానికి వస్తే కన్నా ఎవరైతే డిగ్రీ కానీ బ్యాచిలర్ డిగ్రీ కానీ ఎవరైతే కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ బీటెక్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ హైట్ విషయానికి వస్తే మేల్ వాళ్ళు 165 సెంటీమీటర్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ మనకు చెస్ట్ విషయానికి వస్తే నార్మల్ అప్పుడు 81, బ్రీతింగ్ తీసుకుంటే 85 సెంటీమీటర్ అయితే ఉండాలి. అంటే మనకు 4 సెంటీమీటర్స్ ఎక్స్ప్రెస్ అయితే అవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇక నెక్స్ట్ మనకు ఫీమేల్ వాళ్ళకి చూసుకుంటే ఫీమేల్ వాళ్ళకి హైట్ విషయానికి వస్తే 157 సెంటీమీటర్ అయితే ఉండాలి. వీళ్ళకి చెస్ట్ అనేది నాట్ అప్లికేబుల్ అనమాట. ఇక నెక్స్ట్ మనకు రన్నింగ్ ఏ విధంగా ఉంటుందంటే కన్నా 1600 మీటర్స్ రన్నింగ్ని 6 నిమిషాల 30 సెకండ్స్ కంప్లీట్ చేయాలి మేల్ వాళ్ళకు. రన్నింగ్ అయిపోయిన తర్వాత మనకు హై జంప్ అయితే ఉంటుంది 3 feet 6 inches అనమాట. అండ్ 3 ఛాన్సులు అయితే ఇస్తారు. తర్వాత మనకు లాంగ్ జంప్ అయితే ఉంటుంది 13.0 feet అనమాట. ఇక దీనికి కూడా మీకు 3 ఛాన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇది మేల్ వాళ్ళకు. ఇక నెక్స్ట్ మనకు ఫీమేల్ వాళ్ళకి చూసుకుంటే ఫీమేల్ వాళ్ళు రన్నింగ్ వచ్చేసి 800 మీటర్స్ రన్నింగ్ని 4 నిమిషాల 30 సెకండ్స్ కంప్లీట్ చేసుకోవాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి హై జంప్ వచ్చేసి 3 feet 3 ఛాన్సులు, తర్వాత లాంగ్ జంప్ వచ్చేసి 9 feet 3 ఛాన్సులు అయితే ఇప్పుడైతే జరుగుతుంది. ఇక నెక్స్ట్ శాలరీ చూసుకుంటే 35,400 నుండి 1,12,400 శాలరీ వస్తుంది. ఇవి గ్రూప్ ఈ పోస్టులు అనమాట. ఇక ఏజ్ లిమిటేషన్కి వస్తే 18 నుండి 30 సంవత్సరం ఉన్నటువంటి యువర్ ఈడబ్ల్యూఎస్ అప్లై చేసుకోవచ్చు. ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళు వచ్చేసి 35, ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళు వచ్చేసి 33 వరకు అప్లై చేసుకోవచ్చు అనమాట. అయితే ప్రతి ఈ పోస్టులే కాదు, మీకు ఎగ్జాంపుల్గా ఈ వీడియోలో 3 పోస్టులు మాత్రం చెప్పాను డీటెయిల్గా. ఇంకా చాలా రకాల పోస్టులు అయితే ఉన్నాయి. కొన్నిటికి ఎక్స్పీరియన్స్ అడిగాడు, కొన్నిటికి డిగ్రీ అడిగాడు, కొన్నిటికి 10th+ ఐటీ సర్టిఫికేట్ కూడా అడిగాడు. మీరు నోటిఫికేషన్ మా టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేసి అక్కడ పిన్ చేసి పెడతాను, మీరు డీటెయిల్గా అక్కడ నుంచి చదువుకోండి. ఇక నెక్స్ట్ మనకు ఎలిజిబిలిటీ క్రైటీరియాలు చూసుకుంటే ద క్యాండిడేట్ మస్ట్ బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా. ఇండియన్ సిటిజన్ అనేటువంటి అమ్మాయిలు అండ్ అబ్బాయిలు, వాటిలో ఆంధ్ర తెలంగాణ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు కాబట్టి కంపల్సరీ అప్లై చేసుకోండి. అయితే మీకు మీ ఏజ్ లిమిట్ కానీ మొత్తం కూడా మనకు September 16, 2025 అయితే కౌంట్ అయితే చేస్తారన్నమాట. మీ ఏజ్ లిమిట్ కానీ, మీ ఎక్స్పీరియన్స్ కానీ, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ మొత్తం కూడా. ఇక నెక్స్ట్ మనకు హౌ టు అప్లై. ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ వెబ్సైట్ ఉంది కదా, dssbonline.nic.in అనే వెబ్సైట్ మాత్రం మీరు అప్లై చేసుకోవాలి. వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ తీసుకున్న ఆ లింక్ క్లిక్ చేసుకొని అప్లై అయితే చేసుకోండి బ్రదర్. ఇక నెక్స్ట్ దీనికి అప్లికేషన్ ఫీజు ఉందంటే కన్నా కంపల్సరీగా అప్లికేషన్ ఫీజు అయితే ఉంది. ఇక్కడ ఎవరైతే ఎస్సీ వాళ్ళు కానీ, ఎస్టీ వాళ్ళు కానీ, పీడబ్ల్యూ కానీ, అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్ట్ వాళ్ళు కానీ, ఎక్సర్సన్ క్యాండిడేట్ వాళ్ళు ఎవరుతున్నారో, అండ్ అదేవిధంగా ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళు కూడా వీళ్ళకి ఎటువంటి పేమెంట్ అయితే ఉండదు. ఇక రిమైనింగ్ క్యాండిడేట్ వాళ్ళు ఎవరుతున్నారో 100 రూపాయల పేమెంట్ అయితే చేయాల్సి ఉందన్నమాట. యువర్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ బాయ్స్ మాత్రమే. ఇక నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మనకు ఫారెస్ట్ గార్డ్కి వచ్చేసి అప్లై చేసేది 41/25 అండ్ కేర్ టేకర్కి వచ్చేసి 40/25 అనమాట. ఈ పోస్టులకు వచ్చేసి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే ఎగ్జామ్ టైమింగ్ వచ్చేసి 2 hours అయితే ఉంటుంది. టోటల్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ వచ్చేసి 200, టోటల్ మార్క్స్ వచ్చేసి 200 అనమాట. ఇక్కడ సిలబస్ చూసుకుంటే జనరల్ అవేర్నెస్ నుంచి 40 క్వశ్చన్లు వస్తాయి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఎబిలిటీ నుంచి 40 క్వశ్చన్లు,
అర్థమెటిక్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ నుంచి 40 క్వశ్చన్లు, టెస్ట్ ఆఫ్ హిందీ లాంగ్వేజ్ నుంచి 40, టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ నుంచి మనకు 40 క్వశ్చన్లు. ఓవరాల్గా 200 క్వశ్చన్లు వస్తే 200 మార్కులు క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుందన్నమాట. మీరు క్వశ్చన్ పేపర్ చూసుకోండి. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అంటే మనకి ముందుగా ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఎవరైతే ఫారెస్ట్ గార్డ్కి అప్లై చేస్తారో వాళ్ళకు హైటు, చెస్ట్, అదేవిధంగా మనకు వాకింగ్ ఉంది కదా అదైతే చెక్ చేస్తారు. తర్వాత ఎవరైతే కేర్ టేకర్కి అప్లై చేసుకుంటారో వాళ్ళకు ఏ విధంగా కేర్ టేకర్ చేస్తారు దానికి రిలేటెడ్ ఉన్నటువంటి కొన్ని టెస్ట్లు అయితే కండక్ట్ చేస్తారన్నమాట. క్వశ్చన్స్ కూడా అడుగుతారు అంతే. తర్వాత మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కండక్ట్ చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారన్నమాట. అయితే మనకు ఎగ్జామ్ ప్యాటర్న్లోన మనకు ఎగ్జామ్కి నెగిటివ్ మార్కింగ్ ఉందంటే కనుక కంపల్సరీ నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంది బ్రదర్. ఇక్కడ మీరు చూసుకుంటే 0.25 4 తప్పులకు 1 మార్క్ అయితే కట్ అవుతుంది 4 క్వశ్చన్లకు. కాబట్టి మీకు వచ్చినటువంటి క్వశ్చన్స్ మాత్రమే మీరు అటెంప్ట్ చేయండి. రాని క్వశ్చన్స్ అయితే మీరు అయితే అటెంప్ట్ అయితే చేసుకోవద్దండి. క్వాలిఫై నేచర్ చూసుకుంటే జనరల్ ఈడబ్ల్యూఎస్లకు 40%, ఓబీసీ వాళ్ళకు వచ్చేసి 35, ఇది ఓన్లీ ఢిల్లీ. అండ్ ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకు 30% వచ్చి ఉండాలి. అండ్ ఎక్సెప్షన్ క్యాండిడేట్ వరకు 5% రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇట్లా వచ్చినట్టు పర్సెంట్ మార్కులు వస్తే మీరు ఎగ్జామ్ క్వాలిఫై అయినట్టు నెక్స్ట్ స్టేజ్కి అయితే మీరు వెళ్ళిపోతారన్నమాట. ఇక ఫైనల్గా వచ్చేసి ఇంతవరకు మనకు ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ బోర్డు నుంచి ఇచ్చినటువంటి ఫారెస్ట్ గార్డ్ పోస్టులకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే చెప్పాను అనుకుంటున్నాను. ఎవరైతే ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి అమ్మాయిలు అండ్ అబ్బాయిలు ఇద్దరు కూడా అప్లై చేసుకోండి. అండ్ దీనికి సింగిల్ ఎగ్జామ్ మాత్రమే ఉంటుంది. తర్వాత మనకు వాకింగ్ మాత్రమే ఉంటుంది అనమాట. ఎవరికైతే ఎలిజిబిలిటీ అండ్ క్వాలిఫికేషన్ ఇంట్రెస్ట్ ఉంటే కానీ అప్లై చేసుకోండి. సెప్టెంబర్ 16వ తేదీ వరకు అప్లై చేసుకునే టైం అయితే ఉందన్నమాట. అండ్ మీకు కంప్లీట్ డీటెయిల్ చెప్పాను. మీకు నోటిఫికేషన్ కావాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే కనుక అఫీషియల్ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ అయితే ఇస్తాను. ఆ లింక్ ద్వారా కానీ మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.